అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు తప్పకుండా వర్షం వస్తుందని అందరికీ తెలిసిందేగా. అందుకని ఎంత పెద్ద వర్షం పడినా మా సంబరాలు ఆకాశాన్ని అంటాలని ఆ స్వామివారిని ఎంతో ఘనంగా మన ఇళ్లలోకి ఆహ్వానిస్తాం కదా. అయితే ఈరోజు ఇంకా స్పెషల్ ఏంటంటే, ఈరోజు నా బర్త్డే అయింది, ఆగస్ట్ 27. అలాగే ఈరోజు వినాయక చవితి కూడా అయింది కాబట్టి నేను ఎంతో సంతోషంగా ఆ స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకుంటూ శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి సుఖ వరదానుకూలం భావిత సురమణిగణ భక్త పరిపాలం భయంకర విషంగ మాతంగ కులకాలం శ్రీ విఘ్నరాజం భజే భజే భజే. చూసారా, మా గార్డెన్లో చక్కటి పూలు, అలాగే ప్రసాదానికి అరటి ఆకులు అన్నీ తెంపాను. అలాగే మా గార్డెన్లో బోల్డ్ అని సీతాఫలకాయ చెట్లు కూడా ఉన్నాయండి. ఎంతో బుజ్జి బుజ్జి కాయలు కదా. మా గార్డెన్లో వెనుక వైపు గార్డెన్లో అయితే కొబ్బరి చెట్లు, అలాగే గోరింటాకు చెట్లు, సీతాఫలం, సపోటా చెట్లు బోళ్ళని ఉన్నాయండి. వర్షం తగ్గాక ఆ బ్యూటీనెస్ వేరేగా ఉంటుంది. మధ్యాహ్నం కల్లా గోరింటాకు పెట్టుకోవాలి. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం. Thank you choosing me on my birthday as a Vinayak Chavati. Hey Ganesha, thank you so much. I promise you I am going to be very, very happy and very occupied and very busy. Bye.